హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. దిస్ ఇస్ మళ్ళీ శ్రీహరి. సో ఫ్రెండ్స్, ఈ రోజు శివరాత్రి కాబట్టి మనకి దార్పూర్లో జ్ఞానయోగి ట్యాచు అన్నది ఈ రోజు ఓపెన్ చేస్తారు. సో ఆ వేడుకలన్నీ మనం చూద్దామా. సో ఫ్రెండ్స్, ఈ మహాశివరాత్రి నాడు మన ద్వారపూడిలో ఆదియోగి ట్యాచు అయితే ప్రారంభించారు. సో దాంతో పాటు బలరాముడి ఆలయంలో కూడా వారాహి అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఫ్రెండ్స్, ఈ ఆదియోగి ట్యాచు అండ్ వారాహి అమ్మవారి విగ్రహం అయితే చూసేద్దామా. లోపడైతే అమ్మవారి అవతారాలన్నీ కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. వారాహి అమ్మవారి విగ్రహంతో పాటు పక్కనే శ్రీరాముడి విగ్రహం పెట్టమైతే జరిగింది. చూడడం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు, కానీ మీకు చూపించాలి కాబట్టి చిన్న క్లిప్ అయితే తీశాను. ఎంతవరకు చూసండి. ఇంకా ఇక్కడ అమ్మవారి యొక్క అవతారాలని విగ్రహాల రూపంలో కళ్ళ కట్టినట్టు చూపించారు. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆదియోగి ట్యాచు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇక్కడ జనాన్ని చూస్తుంటే మహాకుంభమేళానికి వచ్చినట్టు వచ్చారు. సో ఆదియోగి ట్యాచు వెనక భాగంలో ధ్యాన మందిరం అయితే నిర్మించారు. ధ్యాన మందిరంలో శివలింగాన్ని అయితే ఈ రోజు ప్రతిష్ఠించబడింది. ఆ శివలింగం ఎదురుగా మనం మెడిటేషన్ చేసుకోవడానికి చాలా బాగుంది. గురుస్వామి గారు, ఎస్ఎల్ కనకరాజు గారు ఈ దేవాలయాలన్నిటికీ కూడా రూపకర్త ఆయన ద్వారానే ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆదియోగి విగ్రహం ఇది 3వ అతిపెద్ద విగ్రహం. అయితే ఇది 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. స్వామివారి విగ్రహం ఇక్కడ జరిగిన తర్వాత లోపల జ్ఞానయోగి మందిరాన్ని నిర్మించారు. అక్కడ ఆ మందిరం అదే. అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని చుట్టూ కూర్చుని ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను మాలేసుకుని 11 రోజుల్లో నిష్ఠ ఉండి స్వామి యొక్క ధ్యానంలో ఉండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఇది ఎంతో విశేషంగా ఈ రోజు కుంభమేళాన్ని జరిపించిన విధంగా జనాలు అతి పెద్ద సంఖ్యలో ఈ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందం ఎక్కువ ఉంది. ఓం నమ శివాయ. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు, తీయనివ్వరు కూడా. సో నేను మీకోసం రిస్క్ చేసి ఆలయ కమిటీ వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. సో మీకోసం ఇంత కష్టపడి వీడియో తీస్తాం కాబట్టి ఒక్క లైక్ కొట్టండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఈ మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫ్రెండ్స్, నా కళ్ళతో మీరు కూడా చూడండి ఎంత బాగా అలంకరించారన్నది. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు ఈ శివయ్యని దర్శించుకోండి. 2 కళ్ళు తెచ్చి చూడండి. ఇటువంటి అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. సో ఇక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. సో వాళ్ళతో చిన్న సెల్ఫీ తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా మనల్ని ఒకళ్ళు సెల్ఫీ అడిగారంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ ఒకలా ఉంటది బా. ఏది ఏమైనా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఈ దూరపుడిలో ఉన్న ఆదియోగి స్టాచ్యూ అన్నది రావడానికి అయితే మనకి 2 విధాలుగా రావచ్చు. ఒకటి బస్సులో రావచ్చు, వెహికల్స్ రావచ్చు, లేదంటే ట్రైన్ మీద కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి అయితే మనకి 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ కాకినాడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తాయి. సో మనకి రాజమండ్రి దగ్గర కాబట్టి చాలా మంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాజమండ్రి అయితే రండి. రాజమండ్రి నుంచి రండి ఇక్కడికి. పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. పూజకు కావాల్సిన సామాన్లు కానీ, కొబ్బరికాయలు కానీ ఇక్కడ బయట లభిస్తాయి. ఈ రోజు శివరాత్రి సందర్భంగా మా ద్వారకలో యాడగోడు విగ్రహం కట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియో చూడండి. మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మల్లేష్ విహారీ.